హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ సూర్యాపేట అబ్బాయి. ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు వీడియోలో ఏంటంటే మనము నా ఇమిగ్రేషన్ గురించి చెప్తాను. సో నాకు ఎలా ఇమిగ్రేషన్ అయింది అనేది ఈ వీడియోలో కంప్లీట్గా చెప్తాను. సో మీరైతే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. అంటే మీకు ఎవరైతే ఇమిగ్రేషన్ అంటే ఇప్పుడు కొత్తగా వస్తున్నారో స్టూడెంట్స్కి వాళ్ళకైతే చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. అంటే ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి అండ్ ఏమేమి డాక్యుమెంట్ క్యారీ చేయాలి సో అనేది ఇంపార్టెంట్ థింగ్ అన్నట్టు. ఇదైతే వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. సో లెట్స్ బిగిన్ ద ఇమిగ్రేషన్. వచ్చేసి ఇక్కడ ముంబై ఎయిర్పోర్ట్లో అయితే నాకు స్టార్టింగ్ అంటే మనకు 2 ఇమిగ్రేషన్స్ ఉంటుంది. పోర్ట్ ఆఫ్ ఎంట్రీ ఉంటుంది, సో ఇండియాలో ఒక ఇమిగ్రేషన్ ఉంటుంది. సో పోర్ట్ ఆఫ్ ఎంట్రీ ఉంటుంది అంటే ఇక్కడ మన ఇండియాలో ఏదో ఒక ఎయిర్పోర్ట్లో. ఫర్ ఎగ్జాంపుల్ నాకైతే కనెక్టింగ్ ఫ్లైట్ ఉంటుండే అన్నట్టు హైదరాబాద్ నుంచి ముంబై నుంచి డైరెక్ట్ న్యూయార్క్ ఉంటుండే. సో నాకు ఎంట్రీ వచ్చేసి ముంబైలో జరిగింది. సో ముంబైలో వచ్చేసి ఒక లైన్ మనకు అంటే ఇమిగ్రేషన్ లైన్లో మనం వెళ్ళంగానే ముంబైలో మనకైతే ఎటువంటి డాక్యుమెంట్స్ అయితే అడగరు. సో జస్ట్ ఒక పాస్పోర్ట్ ఇస్తే చాలు, దాంట్లో స్టాంప్ వేసేసి మనకైతే పంపిస్తారు. సో అదే న్యూయార్క్లో ఎట్లా ఉంటుంది అనేది చెప్తాను. సో న్యూయార్క్లో మనం పోర్ట్ ఆఫ్ ఎంట్రీ పెట్టుకుంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ నాది వచ్చేసి న్యూయార్క్ ఈడబ్ల్యూఆర్ అంటే లిబర్టీ ఎయిర్పోర్ట్లో అయితే నాకు ఇమిగ్రేషన్ అయింది. సో మాకు ఎట్లా అయిందంటే నేను దిగంగానే ఫస్ట్ అయితే బ్యాగ్స్ అన్నీ అంటే లైక్ క్యారీ అవ్వగానే నాకు ఎలా అయిందంటే ఒక క్యాబిన్ బ్యాగ్ తీసుకొని నేనైతే డైరెక్ట్ వెళ్ళడంతోనే ఇమిగ్రేషన్ దగ్గరికి వెళ్ళిపోయాను. సో ఇమిగ్రేషన్ పాయింట్ ఆఫ్ సో నేను దిగడంతో నేను ఇమిగ్రేషన్ పాయింట్కి వెళ్ళిపోయాను. సో ఇమిగ్రేషన్ పాయింట్లో నాకు అక్కడ ఎలా ఉందంటే ఒక్కొక్క ఎయిర్పోర్ట్లో ఒక్కోలా ఉండొచ్చు. సో లిబర్టీ ఎయిర్పోర్ట్లో ఎలా ఉందంటే ఫర్ ఎగ్జాంపుల్ H1B వాళ్ళకు F1 వాళ్ళకైతే ఒక సపరేట్గా ఒక కౌంటర్స్ ఉన్నాయి. B1 B2 వాళ్ళకు ఒక కౌంటర్ ఉంది. టూరిస్ట్ వీసా అండ్ వేరే వాళ్ళకి అంటే అదర్ వీసాస్కి అయితే వేరే కౌంటర్స్ ఉన్నాయి. సో మనం వెళ్ళంగానే అనౌన్స్మెంట్ అయితే చేస్తారు, అంటే F1 స్టూడెంట్స్ అయితే ఇటు సైడ్ రావాలి అనేసి. సో నేనైతే లైన్లోకి వెళ్ళిపోయాను. సో లైన్లోకి వెళ్ళిపోయినాక నాకంటే ముందు ఒక 6 to 7 మెంబర్స్ ఉన్నారు. ఆ 7 మెంబర్స్లో అయితే ఒకరికైతే ఏమైందంటే తననైతే కాన్ఫిడెంట్గా మాట్లాడకపోవడం వల్ల తననైతే అంటే వేరే పర్సనల్ రూమ్స్కి అయితే తీసుకోపోయారు. సో మనమైతే అక్కడ వెళ్ళంగానే మనం ఏంటంటే కాన్ఫిడెంట్గా మాట్లాడాలి. అండ్ ఇంకొకటి వచ్చేసి మనం ఏం చేయాలంటే మనకైతే వాళ్ళు ఏమేమి డాక్యుమెంట్ మెయిన్గా అడుగుతారంటే ఫస్ట్ వచ్చేసి పాస్పోర్ట్ అడుగుతారు. అండ్ సెకండ్ వచ్చేసి ఏంటంటే మనకు అంటే I-20 అడుగుతారు. ఏం డాక్యుమెంట్ అని అడుగుతారు. సో వాళ్ళ యాసెంచర్ ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ డాక్యుమెంట్ అంటారు. సో లైక్ మనకైతే కొన్నిసార్లు అర్థం కాదు. సో మీరైతే కన్ఫ్యూజ్ అవ్వకండి. సో వాళ్ళ యాసెంచర్ని బట్టి మనము ఆ డాక్యుమెంట్ని మనకు ఇచ్చేయాలి. సో I-20 పాస్పోర్ట్ ఇవ్వగానే సో వాడైతే మనకు చెక్ చేసుకొని సో మోస్ట్లీ మనకు అడిగే క్వశ్చన్ ఏముంటుందంటే అడ్రస్, అంటే నువ్వు వెళ్ళే అడ్రస్ ఏందనేది అడుగుతాడు. సో నాకైతే అడ్రస్ అడిగిండు, ఏ అడ్రస్కి వెళ్తున్నావు అనేసి, అండ్ ఏ కాలేజ్కి వెళ్తున్నావు, ఏ కోర్స్ అంటే ఏ స్ట్రీమ్ వెళ్తున్నావు అనేది అడిగిండు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ కాలేజ్కి వెళ్తున్నావు, ఏ స్ట్రీమ్ అంటే ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ కాలేజ్కి వెళ్తున్నావు, ఏ కోర్స్ చేస్తున్నావు అని చెప్పేసి అడిగిండు. సో నేనైతే న్యూ జెర్సీలో కాబట్టి న్యూ జెర్సీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనేసి చెప్పాను. అండ్ నియర్ బై ఉన్న అంటే అక్కడైతే నేను వెళ్ళే ముందే నేను ఈ నియర్ బై ఉన్న లొకేషన్కి అయితే అక్కడ ఉన్న హాస్టల్కి నేనైతే ప్రిపేర్ అయ్యి ఉన్నానంటే హాస్టల్ అడ్రస్ అదైతే చెప్పేశాను. సో అది చెప్పంగానే నాకైతే ఇమిగ్రేషన్ అయిపోయింది, యూ కెన్ గో అని చెప్పేసి ఒక స్టాంప్ వేసేసి అయితే పంపించేశారు. అండ్ నాకంటే ముందు ఉన్న 2 ముగ్గురికి అయితే ఏమడిగారంటే వాళ్ళకు అడిషనల్గా ఇంకొకటి ఏంటంటే లైక్ మనము ఏదైతే ఇండియా నుంచి జర్నీ చేస్తున్నామో ఆ ఫ్లైట్ది బోర్డింగ్ పాసెస్ కూడా కొంతమందిని అడిగారు. సో నన్నైతే అది అడగలేదు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మనము ఇమిగ్రేషన్కి వచ్చే ముందు మనం చేయాల్సిన థింగ్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది అంటే లైక్ మన బ్రౌజర్ హిస్టరీ అయితే క్లియర్ చేసుకోవాలి. అంటే ఏదైనా పార్ట్ టైం కానీ సో ఏదైనా ఇల్లీగల్ గురించి మనం సెర్చ్ చేసినా కానీ అంటే ఏదైనా షిఫ్ట్ల గురించి సెర్చ్ చేసినా కానీ క్లియర్ చేసుకోవాలి. ఇన్స్టా వాట్సాప్లో మన ఫ్రెండ్స్తో మనం చాలా మాట్లాడతాం, అదైతే మనం క్లియర్ చేసుకోవాలి. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి ఇదంటే చాలా మెయిన్ అంటే మెయిన్ ఏంటంటే ఎటువంటి అంటే నువ్వు ఈవీఎస్కి ఏమైనా హాని కలిగించే వీడియోస్ కానీ లేకుంటే అలాంటి మాటలు కానీ ఎలాంటివి ఏమైనా ఉన్నా కూడా నువ్వు అది క్లియర్గా తీసేయాలి. అండ్ తర్వాత నేను ఇమిగ్రేషన్లో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మా ఫ్రెండ్ ఒకడికి తనైతే ఫైనాన్షియల్ ప్రూఫ్ అనేది అంటే కరెక్ట్ లేక అంటే ఫేక్ పెట్టడం వల్ల తనైతే డిపోర్ట్ చేసిర్రు. సో మీరైతే ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ అనేది పక్కా మ్యాండేటరీగా ఉండాలి. సో ఇదైతే చూసుకోండి. సో ఇదైతే నా ఇమిగ్రేషన్ ఎక్స్పీరియన్స్. సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో అయితే నచ్చి మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.